సహృద కోసం అని ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. నేనైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ లడ్డులోనైతే నేను మిక్స్ చేసేటివి బాదం, కాజు, అంజీరా, పిస్తా అండ్ ఇందులోకి కొన్ని సీడ్స్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నా. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, లైన్ డేట్స్, కొబ్బరి పౌడర్, గోండు కటీరా, గసగసాలు, జాజికాయ పౌడర్, ఇలాచీ పౌడర్ అండ్ చిరోంజి. ఇన్ని మిక్స్ చేస్తున్నాం. చూద్దాం డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో. పాన్ లో గీ వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాదం రోస్ట్ చేయాలి. చాలా లైట్ గా రోస్ట్ చేయాలి, ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ కాజు రోస్ట్ చేస్తున్నాను. నేనైతే గీ ఎక్కువ యూజ్ చేయట్లేదు ఎందుకంటే సహృద ఎక్కువ తినదు. ఇప్పుడు పిస్తా కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇలా అన్ని సపరేట్ గా రోస్ట్ చేస్తున్నాను. అండ్ సీడ్స్ అన్ని కూడా ఇలా లైట్ గా రోస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా ఒక్కొక్కటి సపరేట్ గానే చేస్తున్నాను. కొబ్బరి, గసగసాలు అండ్ గోండు కటీరా ఇలా అన్ని రోస్ట్ చేసుకున్నాను. ఈ గోండు కటీరాని ఇలా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ గోండు కటీరా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ లో లైన్ డేట్స్ కూడా ఇలా లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్నవన్నీ మిక్సీ పడుతున్నాను. ఇలా కొంచెం క్రంచీగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ గా పౌడర్ లాగా ఉండేలాగా గ్రైండ్ చేయకూడదు. క్రంచీగా ఉంటేనే డ్రై ఫ్రూట్ లడ్డు బాగుంటది. ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ లైండెడ్ పేస్ట్ బాగా మిక్స్ చేసి ఇలా లడ్డు చేసేసుకోవడమే. ఈ లడ్డు చేయడం నాకైతే చాలా సింపుల్ గానే అనిపించింది అండ్ మనకి చాలా హెల్తీ కూడా. నేను తినేసి ఇక్కడ సహృదకి తినిపిస్తున్నాను. రియల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.